ఆదికాండం 42 అధ్యాయం 11 వచనం. మేమందరము మేమందరము మ- ఒక్క మనుష్యుని కుమారులము. కుమారులం. మేము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని వేగుల వారము కామని అతనితో చెప్పి యోసేపుతో చెప్పాను కదండి. వీళ్ళు యథార్థవంతులు కార్యులు. దేవుడు యథార్థవంతుడు. తన పిల్లలమైన మనలను యథార్థవంతులుగా సృష్టించాడు, చేశాడు. మనుషులందరూ యథార్థవంతులు కారండి. హృదయం అన్నిటికంటే ఘోరమైనది. శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కేంద్రస్థానం. అది ఎప్పుడూ ఫ్రెష్గా ఉండదు. కుట్ర. ఒక ఆడదాన్ని చూసిన మగవాడు ఏం ఆలోచిస్తాడో ఈరోజు మనం మగవాళ్ళకి చెప్పనవసరం లేదు. ఒక మగవాడిని చూసిన ఆడది ఏం ఆలోచిస్తుందో తెలుసు. మనం మళ్ళీ బయటకు చెప్పనవసరం లేదు. ఈ లోకంలో ఉన్న దేనిని చూసిన మనిషి దురాశ ప్రేరితుడిగానే ఉంటాడు. యథార్థవంతుడు ఎలా అవుతాడు? ఇక వీళ్ళు యథార్థత అనేది తమ్ముడికే చెప్తున్నారు. వీళ్ళు ఎంత యథార్థత లేని వాళ్ళు తమ్ముడికి తెలీదా? అన్నల పరిస్థితిని తెలియజెప్పడానికి ప్రయాసపడి ఇంత దూరం ప్రయాణం చేసి అన్నలు ఎక్కడైతే మేపుతున్నారో గొర్రెలను అక్కడికి వచ్చాడు. అప్పుడే చంపాలనుకున్నారు. అలా ఈజిప్ట్ దేశానికి వచ్చాడు. వీళ్ళ కుట్రే అది. కన్న తండ్రికి అబద్ధాన్ని చెప్పారు. తమకంటే చిన్నవాడైన తమ్ముడితో ఈరోజు అబద్ధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనుష్యులకి ఒక కీ చెప్తానండి. పరలోక రాజ్యపు తాళపు చెవులలో ఒక్కి నీ హృదయం ఎప్పుడు నిష్కల్మషంగా ఉండాలి. మనసులో ఒకటి, చేసేది మరొకటి, మాటల్లో చెప్పేది ఇంకొకటి. ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ, స్నేహంలో కానీ, భార్యాభర్తల బంధంలో కానీ, తల్లిదండ్రులు పిల్లల విషయంలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కానీ నిష్కళంకమైన హృదయాన్ని కలిగి ఉండాలి. ఎవరిని మోసగించకూడదు. యాకోబు మోసపోయాడు. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, మావయ్యను మోసగించాడు. కనుక అతని గర్భాన్ని నుంచి వచ్చిన వాళ్ళు మీరు మంచి వాళ్ళైతే, మీరు మంచి మనస్సు కలిగిన వాళ్ళైతే పుట్టిన నాటి నుండి పిల్లల్ని యథార్థవంతులుగా పెంచండి. దేవుని పట్ల అసలు లోకం కొరకు వాళ్ళు బ్రతికించొద్దు, లోకం కొరకు వాళ్ళని చదివించొద్దు, లోకం కోసం వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచించనవసరం లేదు తల్లిదండ్రులు. పరలోకపు తండ్రి ఇష్టాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలని, గర్భఫలాలని తండ్రి కొరకు పెంచాలి. పరలోకపు తండ్రి కొరకు పెంచాలి. యాకోబు తన జీవితంలో చేసిన మోసాలు తన పిల్లలకు వచ్చాయి. తల్లిదండ్రులు ఏమి చేయుట పిల్లలు చూస్తారో అవే చేస్తారట.
ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మనస్సులో నిష్కల్మషంగా ఉంటాయి. కపటము, ద్వేషము, పగ, తేడా, రక్తబంధం, చుట్టాలు, ఇలాంటివన్నీ పిల్లల మనస్సుల్లో పెట్టకూడదు. దేవునిలో పెరిగిన వారు దేవుని కొరకు బ్రతుకుతారు. వీళ్ళు దేవునిలో పెరిగిన వారు కాదు. దేవునిలో పెరుగుతున్నట్టుగా నటిస్తారు, యథార్థవంతులు కారు. కనుక వీళ్ళు చెప్పినంత మాత్రాన యథార్థవంతులను నమ్మటానికి మనము అంగీకరించు. యోసేపు అస్సలు అంగీకరించడు. కానీ యోసేపులో కపటం లేదు, మాయ లేదు, ద్వేషం లేదు, అన్నల మీద పగ లేదు. తండ్రి ఇష్టానుసారుడైన మనుష్యుడు కనుక. ఇది లోకాన్ని మోసగించేస్తున్నాం, కట్టుకున్న వారిని మోసగించేస్తున్నాం, కన్నవారిని మోసగించేస్తున్నాం అని తల్లిదండ్రులు అనుకోకూడదు, పిల్లలు అనుకోకూడదు. ఎవరు ఎవరిని మోసగించినా చివరికి మోసపోయేది వాళ్ళే. మర్చిపోకండి. దిస్ ఈజ్ ద కీ ఆఫ్ ద హెవెన్. పరలోకానికి వెళ్ళటంలో ఉన్న తాళపు చెవుల్లో ఇదొక తాళపు చెవి. పదిహేను వచనం చదివి 12వ వచనంకి వెళ్ళేసరికి అయితే అతడు అతడు లేదు లేదు ఈ దేశము గుట్టు ఈ తెలుసుకొనుటకై దేశము వచ్చితిరి గుర్తు తెలుసుకున్నట్టుకే వచ్చితురని వారితో అనెను. నేను ఇంకా ఏమి మాటలు వాళ్ళ నోటంటే వస్తాయో విందాం అనుకుంటున్నాడు యోసేపు. ఇంకెలాంటి అబద్ధాలు ఆడతారు, ఇంకెలాంటి మాయం మాటలు చెప్తారు. లేదు లేదు, మీరు వేగు చూచుటకంటే రాజద్రోహ నేరం చాలా పెద్దది కదండి. రాజద్రోహ నేరం చాలా పెద్దది. దేశద్రోహం, రాజద్రోహం. అందుకు వారు నీ దాసులమైన మేము నీ దాసులమైన మేము 12 మంది 12 సహోదరులము మంది సహోదరులము కనాను దేశములో ఉన్న కనాన దేశములో ఉన్న ఒక్క మనుషుని కుమారులు. ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు ఇదిగో కనిష్ఠుడు అందరికంటే చిన్నవాడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, నేను మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. ఒకడు లేడు. అమ్మయ్య, ఒక నిజం చెప్పారు, ఒక నిజం చెప్పారు. మేము 12 మంది పిల్లలు, ఒకే తండ్రి పిల్లలు. మేము 10 మందిమి. మా తండ్రి దగ్గర అందరికంటే చిన్నవాడు బెన్యామీను, అతను ఉండిపోయాడు. ఒక ఆయన లేడు. మేము అమ్మేశాం అని చెప్పలేదు, ఒక ఆయన లేడు. నిజం చెప్పరు, అబద్ధం ఆడరు అంటారు. ఇది ఈ సమాధానం. చచ్చిపోయాడా, బ్రతుకున్నాడా, ఎవరు చంపేశారు, లేదు చంపలేదా, బ్రతుకుంటే ఎక్కడున్నాడు, ఈ సమాచారం అంతా చెప్పాలి. వీళ్ళు చెప్పలేదు. ఎందుకంటే యథార్థవంతులు కారు కదా, అంత కపట ప్రదర్శన. కొంత నిజం, కొంత అబద్ధం. నిజం రాబట్టడానికి యోసేపు ప్రయత్నిస్తున్నాడు అన్నల నుంచి. ఒకడు లేడు అని ఉత్తరం అని ఇచ్చి ఉత్తరం ఇచ్చిరి. అయితే యోసేపు మీరు వేగుల వారని మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. దీని వలన మీ నిజాన్ని తెలుసుకుంటాను. ఇక నేను ఫరో జీవము తోడు, ఫరో జీవము తోడు, రాజు జీవము తోడు, మీరు వేగుల వారు కాదని నిరూపించుకోవటానికి రుజువు కావాలి నాకు. తమ్ముడు రప్పించడానికండి. 10 మంది అన్నల్ని చూశాడు కళ్ళారా పెద్ద అయిన తర్వాత.
తనకంటే చిన్నవాడు తమ్ముడు, తన స్థానంలో తండ్రి ఒడిలో ఉన్నాడు, తండ్రి పక్కనే ఉన్నాడు. అతడు కావాలి, అతన్ని చూడాలి. యోసేపు ప్రేమది. వీళ్ళు తేలేదు, వీళ్ళు తెద్దురు, కానీ తండ్రి పంపడు. యోసేపును అలాగే తండ్రికి దూరం చేశారు వాళ్ళు. వీళ్ళ చేత రప్పించటానికి తమ్ముణ్ణి యోసేపు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఫరో జీవము తోడు ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీ తమ్ముడు ఇక్కడికి రావాలి, మీరిక్కడి నుండి వెళ్ళకూడదు. మీరిక్కడి నుంచి వెళ్ళకూడదు. కేసు మాత్రం పెద్ద కేసు, రాజద్రోహ నేరం, దేశద్రోహ నేరం. అందుకే ఫరో జీవము తోడు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీరు ఒక్కరిని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని పక్షముందు ఫరో జీవము తోడు మీరు వేగుల వారని నేను నిరూపించి వారిని 3 దినములు చెరసాలలో వేయించాను. నేరస్తుల్లాగా లోపల వేయించాడు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. తమ్ముడు తెమ్మంటున్నాడు, తండ్రి ఒప్పుకోడు. మనం ఎవరైనా వెళ్ళి ఒకరిని వెళ్ళమంటున్నారు కదా, ఆయన వెళితే అతనితోనైనా తండ్రి పంపుతాడా బెన్యామీన్ని? యోసేపును అలాగే కదా తండ్రి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి అమ్మేశారు. చంపాలనుకున్నారు, తర్వాత అమ్మేశారు. దీనివలన నిజము తెలియబడిన ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే కానీ మీరిక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపించండి. అయితే మీరు బంధింపబడి ఉందురు, లేదా మిమ్మల్ని బంధించేస్తాం. అట్లు మీలో సత్యము ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించాను. 18 మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడనయ్యా, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. నా చిన్నప్పటి నుంచి మీరు దేవునికి భయపడేవాళ్ళు కాదు అని చెప్పలేదు కదా. ఈయనకు తెలుసు. చిన్ననాటి నుండి తోడబుట్టిన వాడైనా చూడకుండా ద్వేషంతో పగతో రగిలిపోతూ చంపాలని డెసిషన్ తీసుకున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. ఏంట పని? మీరు యథార్థవంతులైతారా? ఇప్పుడైనా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని వెళ్ళిపోండి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకురండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును. అప్పుడు మీ మాటలు సత్యములని కనబడును గనుక మీరు చావరని చెప్పాను. మీరు చావరు, ఊరు తీయం. మంచి అగ్ని లాంటి పరీక్ష వచ్చిందండి వాళ్ళకి. ఎందుకంటే తప్పు చేసిన ప్రతివారు తమ జీవితంలో ఎక్కడో ఒక చోట వాళ్ళు చేసిన తప్పు విషయమై కుమిలిపోతారో, నలిగిపోతారో. భయంకరంగా ఆలోచనల్లో దిగజారిపోతారండి. నేరం చేసేటప్పుడు చాలా ఈజీగా చేస్తారండి ఎవరైనా. ఒకడు ఒక వ్యక్తిని చంపాడు అంటే చాలా ఈజీగా చంపేస్తాడు. కానీ వాడు కుమిలే పరిస్థితి
సంవత్సరాల తరబడి నిర్భయ కేసులో సంవత్సరాల తరబడి జైల్లో ఉరిమే జ్ఞాపకం చేసుకుని బ్రతికారండి. నిర్భయ కేసులో మేము బ్రతకం, మేము చచ్చిపోతాం. అప్పుడప్పుడు ఆశలు లాయర్ రాగానే ఫలానా సెక్షన్ కింద మీరు బయటకు రావచ్చు, నేను పెడతాను, అలాగే ఇలాగా మాట్లాడిన ఓదార్చిన మేము చచ్చిపోతాం. అలా రోజుకి చచ్చిపోతుంటారండి. సంవత్సరాల కాలం రోజుకి చచ్చిపోతామని బాధపడిన నరకం ఉందో చూశారు నిర్భయ కేసులో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉరిని కన్ఫర్మ్ చేసేస్తారు ఫైనల్. ఇంకది ఆ తర్వాత వాళ్ళు పడిన మనస్తాపం వర్ణించలేవండి. తప్పు ఎందుకు చేశావు? ఒక క్షణం తప్పే కదా. ఎక్కడో బస్ స్టాప్లో నిలబడిన అమ్మాయిని మాయ చేసి బస్ ఎక్కించి ఎంత క్రూరంగా రాజధాని ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ చంపారండి. వాడుకుంటూ మరణావస్థలో బయటకు పడేశారు ఆమెను చేర్చి. కానీ వాళ్ళు అనుభవించిన బాధ, ఆమె కొన్ని దినాలే బాధ అనుభవించింది, చనిపోయింది. కానీ వీళ్ళు సంవత్సరాలు బాధ అనుభవించారండి. నరకయాతన అంటారు దాన్ని. తప్పు చేయకండి. నా పిల్లలందరికీ చెప్తున్నాను, అవకాశం దొరికింది, తప్పు చేయటానికి ఛాన్స్, ఆపర్చునిటీ దొరికింది, తప్పు చేస్తాను అని తల దించావో నీ బ్రతుకుని నువ్వే బలి చేస్తున్నావు. అన్నం తినాలని కానీ, నీళ్లు తాగాలని కానీ, రాత్రి నిద్రపోవాలని కానీ, విశ్రాంతి తీసుకోవాలని కానీ, లేక 4 గోడల మధ్య నలిగిపోతావు. కనుక నీ ఆలోచన అమ్మాయి మీద కాకుండా దేవుని మీద పెట్టావనుకో, ఒక అమ్మాయిని చెరచటానికి నీ ఆలోచన పెట్టే బదులు ఒక్కసారి నీ తండ్రిని మహిమపరచటానికి నీ ఆలోచన పెట్టావనుకో, అసలు ఈ పరిస్థితిలో నువ్వు ఉండవు. భూమి మీద నీ జీవితాన్ని దేవుని కొరకు కష్టపడే బ్రతుకుగా చేసుకోవాలే తప్ప నీవు చేసిన పాపాలకు నీ బ్రతుకు బలైపోయేటట్టుగా నువ్వు చేసుకోకూడదు. లోకంలో ఉన్న చదువులు చదువుతావు, ఏవి సాధించావు? లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకుంటావు, ఏవి సాధించావు? ఇక్కడ నీకు ఫలం ఉండదు, పనిష్మెంటే ఉంటుంది. భూమి మీద ఫలం ఉండదు, నీకు పనిష్మెంట్ ఉంటుంది. బ్రతకంత బాధ, వేదన. ఎందుకు చేశాను ఈ తప్పు అని తర్వాత నువ్వు ఆలోచిస్తావు మాటి మాటికి. తప్పు చేసే ముందే నువ్వు ఆలోచిస్తే ఈ నేరం జరిగేది కాదు, ఈ తప్పు నువ్వు చేసేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు అన్నలు చిక్కుకున్నారు. అది 19. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోయి మీ తమ్ముని నా యొద్దకు చిన్నవాడిని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. ఒకళ్ళని అక్కడ పెట్టేశారు. వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ భార్యలకి, పిల్లలకి అన్నీ తీసుకొని వెళ్ళారు. మొత్తం ఎంత కావాలో అంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడైనా సత్యములోనికి రాక తప్పదు. నిజంగా అండి, వీళ్ళ ఈ శాస్త్రపరమైనటువంటి పాఠాలు
చెబుతున్న వారికి కానీ విన్నవారికి కానీ దేవుని చేతి పనులు మనకు తెలిసిపోతుంటాయండి. ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, ఇది మరొక దాని చుట్టూ మరొకటి, ఈ మరొకటి మరొక దాని చుట్టూ తిరుగు, ఇలాగా విశ్వంలోనే ప్రతి నక్షత్ర మండలం తిరుగుతుంది. నక్షత్ర మండలంలోని నక్షత్ర రాశులన్నీ తిరుగుతున్నాయి. ఎన్నో మండలాలు ఉన్నాయి. అందులో పాలపుంత నక్షత్ర మండలం అనేదే మన కేర్ ఆఫ్ అడ్రస్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, చంద్రుడు తన చుట్టూ తిప్పుకుంటూ, ఈ రెండు సిస్టమేటిక్గా ఉంటూ సూర్యుని చుట్టూ తిరుగుతూ, భూమి తన సిస్టాన్ని, దేవుడు ఏ సిస్టమ్ అయితే పెట్టాడో ఆ సిస్టానికి లోబడి పనిచేస్తున్నప్పుడు, ఇలా మిగిలిన గ్రహాలన్నీ పనిచేస్తూ, ఒక సూర్య కుటుంబంలో సూర్యుడు కూడా తిరుగుతూ నక్షత్ర మండలం చుట్టూ, ఎంతంత వేగాలండి అవి. కానీ మనకి ఎంత ప్రశాంతంగా ఉందండి. ఏమండి, మనకేమైనా తల తిరుగుతున్నట్టు కానీ, కళ్ళు తిరుగుతున్నట్టు కానీ ఉన్నాయండి? ప్రశాంతంగా, నిమ్మళంగా, నిశ్శబ్దంగా, రణగణ ధ్వనులతో విశ్వమంతా ఘోష ఘోష ఘోష. ఎన్ని తిరగాలండి? అవునండి, వీటన్నిటికీ డోర్ నంబరు భూమండలం అండి. భూమండలం, భూమి మీదే విశ్వాన్ని నడిపించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పునాదులు భూమి మీదే ఉన్నాయి. వాటికి గవర్నమెంట్ భూమి మీద నుంచి సాగుతుంది. భూమి ఇంత నిమ్మళంగా ఉండటానికి తన కుమారులు ప్రశాంతంగా బ్రతకటానికని విశ్వ రణగుణధ్వనులను సృష్టించి దీన్ని మాత్రమే నిమ్మళపరిచాడు. ముందు గ్రహానికి వెళ్తే మాడిపోతాం, వెనక గ్రహానికి వెళ్తే చల్లబడిపోతాం. ఇంత అవసరమా తన పిల్లల కోసం? ఉయ్యాల్లో పొరండ పెట్టినప్పుడు ఎప్పుడు నాకు అది గుర్తొస్తుంటుందండి. ఉయ్యాల్లో పొరండ పెట్టినప్పుడు వాడు ఉయ్యాలో ఊగుతూ పైకి చూస్తుంటాడు. పైన ఒక తిరిగే బొమ్మను పెడతారు, అది తిరుగుతుంటుంది. ఉయ్యాలకే పైన తిరుగుతుంటుంది. అది ఉయ్యాల ఊగుతుంటుంది. అమ్మ పాడుతుంటుంది. అమ్మ పాడుతుంది, ఉయ్యాల ఊగుతుంది, వీడు చూసే బొమ్మ తిరుగుతుంది. అప్పుడే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తే మన కన్న తండ్రి, వాట్ ఏ లవ్లీ ఫాదర్ అండి ఆయన మనకి. అంత గొప్ప ప్రేమగల తండ్రి ప్రపంచంలో ఎందుకండి నరజాతి తృణీకరించింది, పట్టించుకోవట్లేదు. మోసాలండి, భూమి మీద పగలండి, ద్వేషాలండి. నా సముద్ర జలాలు అని అమెరికా వాడు యుద్ధ నౌకలను హిందూ మహాసముద్రంలో చైనాకి ఎదురుగా నిలబెట్టాడు. నా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుందని రష్యా గొడవ పెడుతుంది. మా స్థలాన్ని కూడా దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చైనా వాడికి ధీటుగా మన ఇండియా సైన్యాలు మోహరించి విమానాలతో సిద్ధంగా ఉన్నాయి. పిచ్చి ప్రజలారా, ఈ చిన్న భూమి మీద, ఈ చిన్న జీవితం కోసం ఇవే మీ ఆలోచనలు? పగలు, ద్వేషాలు, రగులుతో యుద్ధాలు, చావులు చూడడానికే. ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచ ప్రజలు అల్లాడిపోతూ మరణిస్తూ ఉండగా
రాత్రికి రాత్రి కురిసిన వర్షంతో టోక్యో అంతా మునిగిపోయింది. బ్రహ్మపుత్ర నది పెట్టిరిగిపోతుంది. ఉత్తర భారతం కదిలిపోతుంది భూమి ప్రకంపనాలతో. ప్రపంచ దేశాలు కొండచర్యలు కూలిపోతున్నాయి. అగ్నిపర్వతాలు పగిలిపోతున్నాయి. ప్రకృతి ఉండదనిపిస్తుంది. నరజాతి కరోనాతో సంహరించబడుతున్నారు. పాఠం రాదు వీళ్ళకి. పాఠం రాదండి వాళ్ళకి, మనం చెప్పలేము. ఇక మన వారిని మనం కాపాడుకోవటమే చివరి ఘట్టం. యథార్థవంతులు కారు, ద్వేషులు, దైవద్వేషులు, మన పూర్వీకుల చరిత్రలో పుటలలోనికి మనం వెళుతుంటే వాళ్ళ మనస్తత్వాలకు తగిన శిక్ష వాళ్ళ జీవితాలలో ఎలా అనుభవించారో మనం నేర్చుకుంటున్నాం ఈ పాత నిబంధనలోని మన పూర్వీకుల చరిత్ర వాస్తవాలు చదువుతుంటే. ఒకడు కాపాడుకోవాలి తన కుటుంబం అని యోసేపు లాంటి ఉత్తముడు ఆలోచిస్తే, మన కుటుంబానికి ఈడు పీడ లాంటి వాడు అని యోసేపును చంపాలనుకుంది అదే కుటుంబం. ఆ తోడ పుట్టిన అంతకంటే ముందుగా పుట్టిన 10 మంది అన్నలు, అన్నా తమ్ముళ్ళ మధ్య ప్రాణాపాయాలు, యుద్ధాలు, చంపుకోవడాలు, చూడలేని ప్రకృతి పరితపించిపోతుంది. అలానే దేవుడు తన శిష్టాన్ని ఏమైనా నిలిపివేశాడా? లేదండి. తన పని తాను జరిగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం ఉన్నామని మర్చిపోకండి. దేవుని మహాజ్ఞాన సంగతులు మానవాళికి ప్రబోధిస్తూ దేవుని గ్రంథములో వ్రాయబడిన, ఆయన మహిమపరచటానికి వ్రాయబడిన ఖగోళమును గురించిన రహస్యాలు, మానవ శరీర రహస్యాలు, గ్రహాల రహస్యాలు, నక్షత్రాల రహస్యాలు, సకల కోటి జీవరాశుల రహస్యాలు, ఇన్ని రహస్యాలు బైబిల్లో రాయబడినప్పుడు ఆ రహస్యాలని ఒక్కొక్కటి విప్పుకుంటూ వెడుతుంటే మనసు కరిగిపోతుంది. కానీ మానవ హృదయం కఠోరమై రాక్షసమై ఇంకనూ వినే కొద్దీ చెడిపోతూ నాశనం వైపు పరుగులు తీస్తుంది ప్రపంచం. అందుకేనండి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇక నా పిల్లలను నేను కాపాడుకోవాలి. ఈ ప్రపంచాన్ని ఇక కాపాడలేను. మన మాట వినరు వాళ్ళు. హేళన. నోవహు జలప్రలయం నుంచి మనకు తెలుసా హేళన. ఆరిన నేల మీద ఎత్తైన ప్రదేశంలో వాడగడుతున్న ఈ పిచ్చివాడు వయసు ఎక్కువైపోవడం వల్ల మతి చలించింది అందా నాటిలోకు. ఈరోజు మనం చెబుతున్న ఈ మాటలు కూడా అలాగే అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ మతంలో కలుపుకోవడానికి వాడు బోధలు చేస్తున్నారు అని. బైబిల్ కలిగిన దేశాలే బైబిల్ను పట్టించుకోకుండా సమాధి చేస్తుంటే, బైబిల్ ఒక మత గ్రంథం, మా దేశంలో దాన్ని నమ్మిన వాళ్ళు ఉండకూడదు అనుకునే భారతీయులు మన దూరం చేసుకోవాలనుకునే పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈరోజు. కళ్ళకత్తుకొని గుండెలు కత్తుకొని బ్రతకవలసిన బైబిల్ని పట్టుకోవలసిన మనం బైబిల్ని విడిచిపెడుతున్నాం. ఇంత మహాజ్ఞాన లోతులలోనికి ముందు 2000 సంవత్సరాలలో ఎవరు రాలేదండి. 1900 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ మహాజ్ఞానాన్ని బయటపెట్టి, చిన్ననాటి నుండి ఆ పాఠాల్లో మనం విన్నప్పుడు, చిన్ననాటి నుండి ఈ పాఠాలు పిల్లలకు నేర్పించగలిగితే ఆ కన్నులెత్తి ఆకాశం వైపు చూడగానే భయపడతాడు ప్రతి ఒక్కడు. ఇంత జరుగుతుందా ఆకాశంలో అని. అవును. అన్నం తినటానికి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటిపూలు తేవే, ఇవే పాటలు. పిల్లాడు పట్టాడు అన్నం తినడానికి లేని, శాస్త్రంలో లేని, ప్రకృతిలో లేని కథలు చెప్తావా? బైబిల్లో ఉన్నో చెప్తే. మోసం అండి. యోసేపు తన తల్లిదండ్రులు చూడాలనుకుంటున్నాడు, తన తమ్ముడిని చూడాలనుకుంటున్నాడు.
తన వారిని కాపాడాలనుకుంటున్నాడు. వాళ్ళందరినీ ఈజిప్ట్ దేశానికి రప్పించి కరువు కాలంలో కాపాడాలనుకునే తన తండ్రి సంకల్పాన్ని, పరలోకపు తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా మారిన వ్యక్తిగా మనకు కనబడుతున్నటువంటి చరిత్రలో యోసేపు. వాట్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అయింది. 12 మంది కొడుకుల్లో ఒక కొడుకేనా? అంతేనండి. దేవునికి దక్కేవాళ్ళు శేషం మాత్రమే. ఈరోజు ప్రపంచంలో నా పిల్లలు మాత్రమే దేవునికి దక్కేవారు అని చెప్పుకోవడం, అది కూడా శేషమే. 760 కోట్లు ఎక్కడ? నా పిల్లలు ఎక్కడ? ఇరవయో వచనం, మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని మీ రండి. తమ్ముడిని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును. గనుక మీరు చావరని చెప్పాను. గనుక మీరు చావరు. వారట్లు చేసిరి. వారట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. గుడ్ కన్ఫెషన్ వచ్చింది. దేవుడు కూడా అదే చూస్తాడండి. మీలో కన్ఫెషన్ కావాలి. ఎప్పుడు మారతావు? ఎప్పుడు నువ్వు మారతావు? కన్ఫెషన్. కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడు? మనసు మార్చుకొని. కన్ఫెషన్, పశ్చాత్తాపం వచ్చింది, పాఠం వచ్చింది. ఏమంటున్నారమ్మా? అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల, యోసేపు ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనలను బ్రతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అన్నా నన్ను చంపకండి అన్నా, నన్ను చంపకండి అన్నా. అతన్ని చంపాలనుకున్నప్పుడు యోసేపు ఏమంటున్నాడట? మనం అతని వేదన చూచియు. అతని వేదన, ఎంత వేదన పడి ఉంటాడండి ఆ రోజు. ఇక నేను ఉండను, చచ్చిపోతాను. ఏంటి దేవుడు చూపించిన కలల్లోని సంగతులకే వాళ్ళు చంపేయాలి ఆ తమ్ముడిని? ఏదో పిల్లడు ఏదో కాశాడులేండి పోనీరా అని, అలాంటి పశ్చాత్తాపం వాళ్ళలో లేదు. కసి పెంచుకున్నారు తమ్ముడి మీద. తర్వాత అతడు మనలో బతిమాలుకున్నప్పుడు, అలా మనలో బ్రతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చింది. ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ప్రతిఫలం అనుభవించక తప్పదు. నాకేం జరగలేదు, నేరం చేసేవాళ్ళు అనుకుంటారు, నాకేం జరగలేదు అనుకుంటారండి. అలర్ట్ చెప్తున్నాను మీకు. ఒక్కోసారి మీకు ఆ శిక్ష అమలు జరగటం వెంటనే జరగచ్చు, కొంతకాలం తర్వాత జరగచ్చు, నీ బ్రతుకు చివరిలో కూడా జరగచ్చు. ఒకవేళ ఇక్కడ జరగకపోతే చావు తర్వాత అమలు చేయొచ్చు. ఇక్కడ అమలు జరిగితే కొంతకాలమే అమలు జరుగుతుంది, నీ బ్రతుకు కాలం. అక్కడ అమలు జరిగితే శాశ్వతమైన నరకాగ్నిగుండం అమలు జరుగుతుంది. తర్వాత 22వ వచనం. మరియు రూబేను పెద్దోడు కదా. రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడి. నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి. మీరు నా తమ్ముళ్ళే, నేను పెద్దవాడినని కూడా గౌరవించకుండా నా మాటలు వినలేదు. కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నది అని వారికి ఉత్తరం వచ్చింది. చచ్చిపోయాడు అనుకుంటున్నారు. యోసేపు చచ్చిపోయాడు అనుకుంటున్నారు.
పశ్చాత్తాపం. తర్వాత 23వ వచనం. 23వ వచనం. అయితే ద్విభాష వారి మధ్య ఉండెను. ద్విభాష వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించినని తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలుసుకొనలేదు. యోసేపు వింటున్నాడు. ఎవరో రాజు అనుకుంటున్నారు కదా, ఎవరో రాజు కింద ఉన్నవాడు అనుకుంటున్నారు యోసేపుని. 2 మాటల్లో వింటున్నారు, అన్న మాటలో వింటున్నారు, చిన్నన్నలు మాట్లాడిన మాట వింటున్నారు, పెద్దన్న రూబేనన్న చెప్పిన మాట వింటున్నాడు. వారి మధ్యనే ఉన్నాడు, మాట్లాడుకుంటున్నారు. యోసేపు వాళ్ళ మధ్యనే ఉన్నాడు, వాళ్ళ డిస్కషన్ అంతా వింటున్నాడు. తన మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చాడు. ఎంత ప్రేమండి! ఎంత నేరం చేసిన అన్నల మీద క్షమ అనేది యేసులో కనిపిస్తుంటది మనకి. ఏడుస్తాడు ఆయన. యెరూషలేము వైపు చూసి, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ వచ్చిన దానా, మీ మధ్య జరిగే నేనెన్నో ఉన్నత కార్యక్రమాలు, దేవుడు ఉన్నాడు అని మీ తండ్రి అతడేనని నిరూపించటానికి ఎన్ని మహత్కార్యాలు, అద్భుతాలు చేశాను. అవి తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తే వాళ్ళైనా మారేవారేమో అని జనులు. మీరు మారలేదయ్యా. కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఆయన. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, యెరూషలేముకు దగ్గర పడుతున్నాడు యేసుక్రీస్తు. దానిని చూచి దాని విషయమై ఏడ్చి, పట్టణం విషయం కాదు, పట్టణంలో ఉన్న యూదులు తన స్వజాతీయుల కోసం ఏడుస్తున్నాడు ఆయన. వారిని గురించి ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను, ఈ రోజు ఈ దినం నీది, రేపు నీ దినం కాదు, ఈ రోజు ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన దేవుని మాటలు, తండ్రి మాటలు మీరు తెలుసుకుంటే మీకెంతో మేలు జరిగేది. కానీ ఇప్పుడవి నీ కన్నులకు, ఇప్పుడు మీ కన్నులకు అవి మరుగు చేయబడ్డాయి. ఏడ్చాడు. అన్నదమ్ములు తన గురించి డిస్కస్ చేసుకుంటూ, మనం చంపేశాం మనం తమ్ముడిని వాడు బాధపడిపోతున్నప్పుడు, అవన్నీ విన్న యోసేపు అతడు వారి యొద్ద నుండి అవతలికి తట్టుకోలేక, వాళ్ళ ముందు ఏడిస్తే మొత్తం విషయం అంత అర్థమైపోతుందని బయటకు వెళ్ళి, ఎందుకంటే తన కుటుంబం అంతటిని రప్పించాలి, తల్లిని, తండ్రిని, తమ్ముడిని, వదినల్ని, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని, మొత్తం 70 మంది కదా. తన రక్త సంబంధులందరినీ రప్పించటానికి ఏర్పాట్లో ఉన్నాడు యోసేపు. తట్టుకోలేకపోయాడు అన్నల బాధ, అన్న మాటలు, అన్నల రిపెంటెన్స్, వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసిన తర్వాత యోసేపు తట్టుకోలేకపోయాడు. బయటికి వెళ్ళి ఏడ్చి మరలా వచ్చాడు. వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. ఏమంటున్నాడు? బంధించి, మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వాళ్ళు ఏ డబ్బుతో పెట్టయితే కొన్నారో ఆ ఎవరి రూకలు వాళ్ళ గోనుల్లోనే పెట్టించేశాడు. మరలా, నేను అమ్మేవాడిని కాదు, మీరు కొనుక్కునేవాళ్ళు కాదు, నేను మీ తమ్ముడిని. డబ్బు కాదు నాకు కావలసింది, నా తండ్రి అభీష్టము భూలోకమందు నెరవేరడానికి సాధనంగా ఏర్పాటు చేసుకున్న సంకల్పంలోని ఒక వారసున్న నేను. డబ్బు కోసం కాదు నేను చేసేది, వ్యాపారం కాదు నేను చేసేది, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి జీవితంలో, ఎన్నో కుటుంబాలు. ఆ కుటుంబాల్లోని వాళ్ళంతా చదువుకోవాలి, విదేశాల్లో సెటిల్ కావాలి, ఎక్కువ జీతాలు తెచ్చుకోవాలి, ఆనందంగా గడపాలి. కుటుంబంలో ఉన్న వారందరి గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. తల్లిదండ్రులు
గురించి పిల్లలు ఆలోచిస్తారో లేదో, రెండూ ఉన్నాయి. తన కుటుంబం బాగుండాలని భూలోకంలో ఆలోచించేవాళ్ళు దేవుని సంకల్పానికి వారసులు కావాలని ఎవరు ఆలోచిస్తారు తమ కుటుంబం కోసం? కుటుంబంలో ఉన్నవారు అందరూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ఏ కుటుంబ యజమాని తల్లిదండ్రులు ఆలోచిస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు చూస్తే పిల్లలు ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా బ్రతుకుతుంటారు. లోకం కోసం, బంధువుల కోసం, రక్త సంబంధుల కోసం. వద్దండి, అందరినీ వదులుకున్నానండి. నేనే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. నాకు బంధువులు లేరు, ఉన్నారు కానీ లేరు. నాకు రక్త సంబంధులు వద్దు, ఉన్నారు కానీ నాకు వద్దు. అన్నిటినీ త్యాగం చేసి అన్నిటినీ వదులుకొని నిలబడ్డాను కనుకనే దేవుడు నన్ను ఇంత గొప్పవానిగా ఈ ప్రపంచ చరిత్రలో 21వ శతాబ్దం వరకు నన్ను నిలబెట్టాడు. ఒక యుగం నుంచి మరో యుగానికి నన్ను దాటించాడు. దాటిన వాళ్ళు చాలా తక్కువ తెలుసండి. నేను పుట్టింది 20వ శతాబ్దంలో, నేను ఇప్పుడు వచ్చింది 21వ శతాబ్దంలో. 20వ శతాబ్దము చివరి దినాలలో పుట్టాను, 21వ శతాబ్దం ప్రారంభ దినాలలో ఉంటున్నాను. ఒక యుగం నుంచి మరో యుగానికి దాటించాడు. అది నాకు బహుమానం కాదా? ప్రపంచ చరిత్రలో ఏ ఒక్క క్రైస్తవుడు చేయని సాహసోపేతమైనటువంటి సవాళ్లతో తొడగొట్టి మీసం మీద చెయ్యి వేసి జబ్బ చరిచి బైబిల్ని అవమానపరుస్తున్న వాళ్ళనందరినీ నా కాళ్ళ కింద తొక్కుతాను అన్నా సరే ఒక శత్రువు నా కళ్ళ ముందు కనబడలేదంటే నా తండ్రి నాకిచ్చే మహిమ కాదా అది? దయ్యం అంటే ఏంటో ప్రపంచానికి తెలియక యేసు రక్తం జై అంటే పోతుంది దయ్యం అని అంతవరకు, నేను పుట్టినంత వరకు తప్పుడు బోధలు చేసి దయ్యాన్ని బయటకు చూపించకుండా దయ్యాన్ని దాచిపెట్టింది ఈ క్రైస్తవ్యం. దయ్యం ఏంటండి? అదేంటి? యేసు రక్తం జై అంటే పోద్ది. అసలు దయ్యం అంటే ఏంటో, దాని రూపం అంటే ఏంటో, అది దేవుడు కలిగించిన విశ్వంలో ఎక్కడి నుంచైతే దేవుడు కూర్చొని మానవ సామ్రాజ్యాలను చూస్తున్నాడో అదేంటో తెలుసా మీకు? నార్దర్న్ స్టార్. ప్రసన్నబాబు మీకు పాఠం చెప్పాడు. ధ్రువ నక్షత్రం, నార్దర్న్ స్టార్. ఉత్తర దిక్కునున్న నక్షత్రం, విశ్వానికి ఉత్తర దిక్కునున్న నక్షత్రం మీద దేవుడు అక్కడి నుంచి పాలన చూస్తున్నాడు. భూమండలం మీద ఉన్న ప్రతి మనిషిని చూస్తున్నాడు. ప్రకృతిలోని ప్రతి చక్రాన్ని, ప్రతి నక్షత్ర చక్రాలు, భూచక్రాలు అన్నిటినీ చూస్తున్నాడు ఆయన. దాని మీద కూర్చోవాలి అనుకున్నాడు దుష్టుడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. పరలోకంలో స్థానం లేకపోగానే యుద్ధం చేసి ఓడిపోయిన దౌర్భాగ్యురాలు, యుగ సంబంధమైన దేవత త్రోసివేయబడింది ఈ విశ్వంలోకి, భూమి ఉన్న విశ్వంలోకి. భూమి ఉన్న విశ్వం అంటే విశ్వానికి పునాదులు భూమి మీద ఉన్నవని, భూమి మీద ఎందుకున్నవంటే దేవుని పిల్లలు భూమి మీదే ఉన్నారని, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరగటానికే వాడు భూమి మీద పడద్రోయబడ్డాడు. అలా పడద్రోయబడిన వాడు ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చొని ఏలాలని ఆలోచించాడు. ప్రపంచ మానవాళిని, ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ వాడు ఏలగలిగితే ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదే వాడు కూర్చునేవాడు. కానీ ఏ ఒక్కడు దేవుని పక్షాన యుద్ధానికి నిలబడినా వాడికి ఆ స్థానం అక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేది. నేను ఆకాశమునకు ఎందుకు? అక్కడికి ఖగోళంలోకి ఎందుకు? నువ్వెందుకు ఖగోళంలోకి?
ఎందుకంటే చెబుతుంది వినండి. ఎందుకంటే దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా దేవుడు కలిగించారు. పోన్లే, నా నక్షత్రాలు అనలేదు, అది నేను కలిగించానని అనలేదు. అది ఏమీ చేయదు, నిన్ను చంపటం తప్ప. ఈ భూమి మీద డబ్బిచ్చిందా? పండగ చేసుకోమంది, కానీ అందరినీ చంపేస్తుంది. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. నా సింహాసనమును పెంచుకోవాలి నేను అంత ఎత్తుకి. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందు. దేవుడు కూర్చోవలసిన చోటును తోసి నేను కూర్చుంటాను. అదండి వాడి కపట వర్తన. ఈ విశ్వాన్ని కూడా పాలించాలని అనుకుంటుంది, కానీ విశ్వాన్ని పాలించాలంటే విశ్వానికి ప్రభుత్వం భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లలు. శేషమే ఉన్నారు. ఈ దేశములు వాటి మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది. నువ్వు నా పాదాభివందనం చేసావు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని యేసుక్రీస్తుకి అటాక్ చేసింది 2000 years బ్యాక్. ఇప్పుడు మనకు అటాక్ చేస్తుంది. మీకు ఫండింగ్ కావాలా? మీకు దేశాల నుంచి ఏమైనా కావాలా? మీరు గొప్పవాళ్ళుగా కావాలనుకుంటున్నారా? కారుల్లో తిరగాలనుకుంటున్నారా? విమానాలు కొనుక్కోవాలనుకుంటున్నారా? నా దగ్గరికి రండి, నేను ఇస్తాను. మీ డాడీ ఏ రోజు ఏ దేశానికి కూడా తల దించలేదు. నేను ఓడిపోతే నా తండ్రి సింహాసనాన్ని సాతాను లాక్కుంటుంది. మాకు పరలోకం ఇస్తాడనే కదా పరలోకంలో యుద్ధం చేసింది దేవుని సైన్యాలతో ఈ దౌర్భాగ్యురాలు. త్రోసివేయబడిన తర్వాత దేవుని పిల్లడు ఒకడైనా స్వర్గానికి వెళ్తాడో చూస్తారని కక్షగట్టి పగబట్టి మనుష్యుల మధ్య వెతుకుతూ తిరుగుతూ చీల్చి చెండాడుతున్నాడు. ఈ రహస్యం ఎవడకు తెలుసండి? దెయ్యం గురించి యేసు జై అంటే అది పోద్దట. ఓరి పిచ్చివాడా, పరలోకంలో దేవునితో యుద్ధం చేసిందిరా అది. దేవుని సైన్యాలతో తలబడిందిరా అది. నిలబడలేక త్రోసివేయబడింది మనుష్యుల మధ్యకురా. మనుష్యులు దేవుని పిల్లలు గనుక, సాక్షాత్తు ఆయన స్వరూపాలు గనుక ఆ రూపాలను ఎలాగైనా నరకానికి మండించాలి. తండ్రి చూస్తుండగా కొడుకును పీక కోస్తుంటే భరించలేవే. తండ్రి చూస్తుండగా కొడుకు మంటల్లో కాలిపోతుంటే తండ్రి భరించలేడే. ఆ దుఃఖాన్ని, ఆ గర్భశోకాన్ని దేవునికి మిగిల్చాలి అని, కన్నీరు కార్పించాలి అని మానవాళిని వెతుక్కుంటూ, ఆశలు చూపించి, నరుక్కుంటూ, చంపుకుంటూ, యుద్ధ ప్రేరణతో, బాంబుల మయంతో నరకానికి తోస్తుందండి. నరకానికి పంపించేస్తుంది. నరకానికి మనం నిలబడ్డాం, నా పిల్లలు నిలబడ్డారు, నేను నిలబడ్డాను, నా పిల్లలు నిలబెట్టుకున్నాను. ఈరోజు నా తండ్రి ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదే కూర్చోవాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 9వ వచనము. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ. ఉత్తర భాగాన్ని తీసేసుకుంటావా నువ్వు? ఈ విశ్వానికి ఉత్తర భాగమే ప్రాముఖ్యమైన భాగము. దేవుడు కూర్చుండు చోటు. నీ తండ్రిని మహిమపరచవా? ఆయన మహిమపరచాలని, మనల్ని ఆయన మహిమపరచాలని, మనము ఆయనని మహిమపరచాలని, ఆయన మనల్ని మహిమపరచాలని ఈ మహాజ్ఞానాన్ని మనం పుట్టినంత వరకు దాచిపెట్టాడు. ఎన్నోసార్లు చదివించను. 1 కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి చూడండి. మనము ఆయన మహిమపరచాలి, ఆయన మనల్ని మహిమపరచాలి. ఈ మహిమలు జరగాలి అంటే ఎవరికి చెబితే వాళ్ళు మహిమపరుస్తారో. నేను పుట్టినంత వరకు నా కన్న తండ్రి ఎదురు చూశాడు. మర్చిపోకండి, నా పిల్లలందరూ. నేను గొప్పలు చెప్పుకోవటం లేదు. నా తండ్రి నాకు ఇచ్చిన ఈ గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తున్నాను. నా తండ్రి నాకు ఇచ్చిన నా తండ్రిని బట్టి అతిశయిస్తున్నాను. ఏమంటున్నాడు అక్కడ? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించారు అపోస్తులు ప్రారంభ శతాబ్దంలో. కానీ అది వ్రాయబడి వాళ్ళ చేతికి ఇచ్చిన ఆ మహాజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఈ జ్ఞానము మరుగైపోయింది. వాళ్ళు మరుగు చేసేసుకున్నారు చూడకుండా.
ఆ జగదుత్పత్తికి ముందు జగదుత్పత్తి ముందుగానే దేనిని దేవుడు మన మహిమ నిమిత్తము మీ డాడీ 20వ శతాబ్దం ఎండింగ్ లో పుట్టాలి, వాడే ఇది బయటకు తీయాలి, వాడే ఈ సకల శాస్త్రాలని కాళ్ళ కింద తొక్కాలి, నా పిల్లలే మీసం మెలేసి తొడకొట్టి జబ్బ చరిచి జనం మీదకు వెళ్ళాలి. అదే కదండి ఈ రోజు నేను చేసేది, అదే కదండి యుద్ధం. నా పిల్లల్ని వీర జవాన్లుగా నేను చేశాను. ఈరోజు సాతాను సైన్యాలను ఓడించటానికి అతిరథి మహారథులుగా చేశాను నా పిల్లల్ని, యుద్ధంలో ఢీకోవడానికి సాతాన్ని. ఈరోజు నా పిల్లలు పిల్లలకు ఆ పిల్లలు ఈ పిల్లలు పెద్దవాళ్ళకి, ఈ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళకి ఒకరికొకరు సహాయాలు పడుతూ తమ జీవితాలను అంకితం చేసుకుంటున్నారు నా తండ్రి నామాన్ని మహిమపరచటానికి. ఇప్పుడు చదువమ్మా. ఈ జ్ఞానము మరుగయ్యుంది జగదుత్పత్తి ముందుగానే దేవుని దేవుడు మన మహిమ నిమిత్తము నియమిస్తే ప్రారంభ శతాబ్దంలో ఉన్న దేవుని పిల్లలు మాత్రమే దీనిని పసిగట్టి బయటకు తీసిన దుష్టుడు తన కుట్రతో తన వాళ్ళని మనుషులను వేటాడి దేవుని జ్ఞానాన్ని బైబిల్ జ్ఞానాన్ని సమాధి చేసేసింది. మరి ఎప్పుడు బయటకు వస్తుంది ఈ జ్ఞానం? జగదుత్పత్తి ముందుగానే మరుగు చేయబడిన జ్ఞానము ఎప్పటికీ మరుగులోనే ఉండాలా? ఇప్పటికీ మరుగైపోవాలా? ఎక్కడో సంపద ఉంది, దాన్ని కొల్లగొట్టడానికి దాన్ని తవ్వకాలు చేసి సంపాదిస్తున్నారే. ఈ మహాజ్ఞానాన్ని బయటకు తీయటానికి ఎన్ని సంవత్సరాలు నా జీవితాన్ని అర్పణ చేశానో మీ అందరికీ తెలుసు. ఆ సంపద తీసి మహాజ్ఞాన గ్రంథాన్ని మీ చేతులకు ఇచ్చి అందులో ఉన్న మహాజ్ఞానపు మాటలు బయటకు చెబుతుంటే ఎంత ఆహ్లాదకరం, నా పిల్లలు చెబుతుంటే ఎంత ఆనందం. ప్రతివాడు కన్నులెత్తి పైకి చూస్తాడు, భూ సంబంధంగా వాడు ఇక ఆలోచించడండి. ఎవడైనాను క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటినే చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న తండ్రి అని, కన్నులెత్తి ఆకాశం వైపు తండ్రిని చూచిన యేసు ఈరోజు ఆకాశం వైపు ప్రతి మనిషి భూమి మీద పుట్టిన 760 కోట్ల మంది ప్రకృతిలోకి చూస్తే ఈ ప్రకృతి పాఠాలు నేర్పిస్తుంది వాళ్ళకి. చిన్ననాటి నుండే పాఠశాలల్లో పెట్టాలి ఈ జ్ఞానాన్ని. ఇవన్నీ తిరుగుతున్నాయిరా, పరిగెడుతున్నాయిరా, ఇంత గమనాలు పరిభ్రమణాలు జరుగుతున్నాయంటే నీకోసమేరా అని నిలబెట్టి చెప్పాలి. ఎవడో ఒక అనాథ దొరికితే, కొండవాళ్ళ మధ్య పెరిగితే, కొండవాళ్ళ మధ్య దొరికితే వాడి దగ్గర ఉన్న గుర్తులు బట్టి ఒరే నువ్వు ఈ దేశ చరిత్ర, ఈ దేశం నేలే రాజు కొడుకు రాను అనగానే వాడు ఎలా అయిపోతాడు? అలా తీర్చిదిద్దాలండి ప్రపంచ మానవాళిని. ఇక నేను తీర్చలేను, నా వయసు అయిపోయింది, నా కాలం అయిపోయింది, ఇక మీ చేతకు అప్పగిస్తున్నాను. మీకు మీరు బలపడండి. ఆ తర్వాత మీ మాటలు విన్నవారిని భద్రపరచండి. నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. అందరికీ సెలవు.